ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 15, 16 తేదీలలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే అంశాల గురించి తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మే 15, 16 తేదీలలో తులారాశి వారితో విధి వింత నాటకం ఆడబోతోంది. జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి, ఎందుకు మీ పట్ల విధి వింత నాటకం ఆడబోతోంది, అలాగే ఏ అంశాలు మీకు అనుకూలంగా, అలాగే ఏ అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరినీ ఆకర్షించే మనస్తత్వం వీరికి ఉంటుంది. అంటే ప్రజాకర్షణ స్వభావం వీరిలో ఉంటుంది. ప్రజాకర్షణకి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, విద్య, వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు. అందరితో చాలా కలుపుకొని పోయే మనస్తత్వాన్ని ఈ తులారాశి వ్యక్తులు అధికంగా కలిగి ఉంటారు. ఈ విధమైన మనస్తత్వం కారణంగా 10 మందితో కలిసి తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా 10 మందిలో కలిసి తిరగడం మూలంగా కొత్త కొత్త విషయాలు వీరికి తెలుస్తాయి. అయినప్పటికీ కూడా ఆ తెలిసిన విషయాలను వెంటనే ఆచరణలో పెట్టకుండా మంచి చెడులను, అంటే ఫలితాలను బేరీజు వేసుకొని వాటిని అమలు చేస్తూ ఉంటారు. అలాగే రొటీన్గా అందరూ చేసే వ్యాపారం కాకుండా ఏదైనా కొత్తగా చేయాలి అనే తపన కూడా ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తపన కారణంగా వీరు కొత్త కొత్త వ్యాపారాల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. విభిన్నమైన చిత్ర విచిత్రమైన ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు కొన్ని సందర్భాలలో వాటిని అమలు చేసి ఆర్థికంగా లాభపడతారు. తరతరాలుగా వస్తున్నటువంటి తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా వీరిలో చాలామందికి ప్రేమ వివాహం జరుగుతుంది. అందుకే దంపతులు ఇద్దరు కూడా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని వారి యొక్క జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతారు. సమస్యలు వచ్చినా కానీ వాటిని పరిష్కరించుకునే శక్తి, సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే స్నేహితుల పట్ల కూడా అంతులేని అభిమానాన్ని కలిగి ఉంటారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయం కూడా చేస్తారు. అలాగే తులారాశి వారు పరిస్థితులకు తగ్గట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావాన్ని కూడా అధికంగా కలిగి ఉంటారు. అలాగే పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు అధికంగా చూపిస్తారు. వారి పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా ఎక్కువగా పాల్గొంటారు. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు. ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మానసికంగా కూడా శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే మీ జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఈ తులారాశి వారిని ప్రేమించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. వీరి మాట తీరు, పనిచేసే నైపుణ్యం, అలాగే ఇతరుల పట్ల గౌరవ భావం, ఇంకా స్నేహితుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండడం, ఇటువంటి ప్రత్యేకమైన లక్షణాల కారణంగా అందరూ వీరికి ఆకర్షితులవుతారు. అందరూ వీరిని అభిమానిస్తారు. వీరి విశాలమైన భావాలను, సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు అందరికీ నచ్చుతాయి. అందుకే ఎక్కువగా ప్రజలందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. ఇక ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే కనుక 2025వ సంవత్సరం మే నెల 15, 16 తేదీలలో వీరి యొక్క ఫలితాలు చూసినట్లయితే కనుక విధి వింత నాటకం ఆడబోతోందని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని ఒక ఆరోపణ మీరు జీవితంలో ఎదుర్కోవలసి వస్తుంది. అసలు అటువంటి ఆరోపణ మీ పైన వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి ఒక ఆరోపణ కారణంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక అంశానికి సంబంధించి ఒక నిందను మీరు మోయవలసిన పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నమ్మిన వ్యక్తులే ఈ విధంగా మీ పైన ఒక నింద మోపే ప్రయత్నం చేస్తారు. ఒక ఆరోపణ, ఇది మిమ్మల్ని చాలా మానసికంగా కుంగదీసే వార్త అని చెప్పుకోవాలి. అసలు దీన్ని మీరు కనీసం జీర్ణించుకోలేకపోతారు. అంటే ఈ విషయంలో ఈ విధంగా జరుగుతుంది, ఇటువంటి ఒక నింద మోయవలసి వస్తుంది అని కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి నింద మీ పైన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ విషయం తెలిసిన వెంటనే మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక శివారాధన చేసుకోండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీరు మనసులో జపిస్తూ ఉండండి.
అంటే మీకు ఎంత సమయం దొరికితే అంత, అంటే 21 సార్లు కావచ్చు, 108 సార్లు కావచ్చు, ఇలా మనసులో ధ్యానించండి. శివనామస్మరణలో మీకు వీలైనంత సమయం గడిపి ఆ శివ భగవానుడిని వేడుకోండి. మీకు పొంచి ఉన్నటువంటి ఈ సమస్య నుంచి మిమ్మల్ని విముక్తులు చేయమని ఆ శివ భగవానుడిని వేడుకోండి. ఖచ్చితంగా మీకు విముక్తి లభిస్తుంది. ఇలా చేయటం వల్ల ఆ నింద మీ దరిదాపుల్లోకి రాకుండా ఆ శివ భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇక మిగిలిన అంశాలను పరిశీలించినట్లయితే కనుక తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పని పూర్తి చేయని కారణంగా మీ పై అధికారుల నుండి మీరు మాట పడవలసిన పరిస్థితి కూడా వస్తుంది. తోటి ఉద్యోగస్తులలో ఒకరి నుండి సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఇదివరకు పని విషయంలో మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి తోటి ఉద్యోగస్తులే ఈ సమయంలో పని విషయంలో మీకు చాలా సపోర్ట్గా నిలబడతారు. అలాగే పై అధికారులతో మీరు మాట పడిన సందర్భాలలో మీకు చాలా మద్దతుగా నిలుస్తారు. ప్రతి విషయంలో కూడా వారి వంతు సహాయాన్ని మీకు అందిస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. అలాగే నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది. మీ కోరిక నెరవేరుతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతోంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూసే వారికి కూడా ఒక మంచి శుభవార్త మీకు వస్తుంది. అలాగే తులారాశి వ్యాపారస్తులకి కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు కొత్త కొత్త పథకాలు వేస్తారు. అంటే ఇదివరకు ఎప్పుడూ కూడా మీకు రాని ఆలోచనలు ఈరోజు రాబోతున్నాయి. అంటే వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి చేయడానికి, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి, అలాగే మీ వ్యాపారం పట్ల ప్రజలంతా కూడా ఆకర్షితులు కావడానికి కొన్ని కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అలాగే వాటిని అమలు చేస్తారు. వాటిని ఖచ్చితంగా మీరు ఆచరణలో పెట్టబోతున్నారు. దానికి సంబంధించిన పనులు కూడా ఈరోజు మొదలు పెడతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ భాగస్వామితో మాత్రం మీకు చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. మనస్పర్ధలకు దూరంగా ఉండండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే మీ యొక్క వ్యాపారం కూడా సజావుగా సాగుతుంది. అయితే తులారాశి వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నారో ఈ విషయానికి సంబంధించి ఒక శుభవార్త మీరు వినబోతున్నారు. అలాగే విదేశాలలో స్థిరపడాలి, అక్కడే మీరు ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ చేయాలి అనుకున్నట్లయితే వారికి మంచి అవకాశం లభించబోతుంది. అలాగే తులారాశి వారు ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకోబోతున్నారు. అంటే ఈ మధ్యకాలంలో మీకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడలేదు. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడబోతుంది. వారి వల్ల మీ జీవితంలో ఒక ఊహించని మార్పు కూడా మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా కొన్ని కీలకమైన సంఘటనలు ఈ తులారాశి వారి జీవితంలో కనిపిస్తున్నాయి. కానీ మీరు ఒక నింద మొయ్యవలసి వస్తుంది కాబట్టి శివ భగవానుడి మనసులో తలుచుకుని మీ బాధను చెప్పుకుంటే ఆ నింద మీ పైన పడకుండా ఆ శివ భగవానుడే కాపాడుతాడు. అలాగే మీకు కలిగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. శ్రీరామచంద్రమూర్తిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. శుభప్రదమైన ఫలితాలు చూస్తారు. అలాగే తులారాశి వారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేయడం వల్ల గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. చూశారు కదండి, తులారాశి వారికి మే 15, 16 తేదీలలో ఏ విధంగా ఫలితాలు ఉంటాయి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.